నమస్తే నేను చందన వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర బిగ్ స్టోరీ. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి. చంద్రబాబు నాయుడు ఒక అద్భుత నగరంగా రూపొందించాలని కలలు కంటున్న రాజధాని. అయితే ఈ ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు శాశ్వత గుదిబండగా మారుతోందా? కేవలం 10 సెంటీమీటర్ల వర్షపాతానికే వేల ఎకరాల భూమి నీట మునిగిన దృశ్యాలు చూస్తుంటే అది నిజమేనని ఎవరికైనా అనిపిస్తుంది. దేశంలోని ప్రముఖ నగరాలైన ఢిల్లీ, ముంబై, బెంగళూరు, హైదరాబాదు, చెన్నైలు ట్రాఫిక్, కాలుష్యం, వరదలు, నీటి కొరత వంటి సమస్యలతో సతమతమవుతుంటే అమరావతి కూడా ఇలాంటి సమస్యల బారినే పడే ప్రమాదం స్పష్టంగా కనిపిస్తోంది. ల్యాండ్ పూలింగ్, అప్పుల భారం, నిర్మాణాలకు అనుకాని భూమి, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ హెచ్చరికలను ఖాతరు చేయకపోవడం వంటి అంశాలు అమరావతిని ఒక ప్రహసనంగా మార్చుతున్నాయి అనడంలో సందేహం అక్కర్లేదు. ఈ నేపథ్యంలో అమరావతి ఆంధ్రప్రదేశ్కు ఒక కామధేను కాదు, ఆర్థిక పర్యావరణ సంక్షోభంగా మారుతోందనే వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. దేశ రాజధాని ఢిల్లీతో మొదలు పెడితే బెంగళూరు, చెన్నై, హైదరాబాద్, ముంబై వంటి ప్రముఖ నగరాలు వివిధ రకాల సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నాయి. దేశ రాజధానికేమో ట్రాఫిక్ సమస్య, దానికి తోడు శీతాకాలం వస్తే విపరీత స్థాయికి చేరుతున్న కాలుష్యం. బెంగళూరేమో ఓవర్ క్రౌడెడ్ అయిపోయి చాలా కాలమైంది. గత దశాబ్దన్నర కాలంగా అక్కడ ట్రాఫిక్ సమస్య పతాక స్థాయికి చేరింది. అసలు ఈ ట్రాఫిక్ సమస్యను పరిష్కరించలేమని ప్రభుత్వాలు చేతులెత్తేస్తున్నాయి. ఒక్క బెంగళూరు నగరంలో ప్రతిరోజు రోడ్డు మీదకు వస్తున్న వాహనాల సంఖ్య అక్షరాల 1,20,00,000 వరకు ఉంటుందని ప్రభుత్వ గణాంకాలు చెబుతూ ఉన్నాయి. ఇందులో నలుమూలల నుంచి బెంగళూరులోకి ఎంటర్ అయ్యే వాహనాల సంఖ్య దాదాపు 50 లక్షలైతే సిటీలో నివాసముంటూ విద్య, ఉద్యోగం, ఉపాధి కోసమో వినోదం కోసమో రోడ్డు మీదకు ఎక్కే వారి వాహనాల సంఖ్య మిగతాది. రోడ్లేమో ఎప్పుడో కెంపెగౌడ కాలంలో వదులుకున్నవే. దీంతో బెంగళూరు ట్రాఫిక్ సమస్య అపరిష్కృతంగా కొనసాగుతూ ఉంది. ఇక చెన్నై అయితే వరదలు లేకపోతే నీటి కరువుతో తరచూ వార్తల్లో నిలుస్తూ ఉంటుంది. మరోవైపు హైదరాబాద్ సమస్యలు హైదరాబాద్కున్నాయి. అందులో ముఖ్యమైనవి వాన పడితే చాలు సిటీ నరకప్రాయం అవ్వడం. ఎప్పుడో నిజాం కాలం నాడే డ్రైనేజ్ వ్యవస్థ ఉందని చెప్పుకున్నా ఆ డ్రైనేజ్ వ్యవస్థే నేటికి కొనసాగుతూ ఉంది. హైదరాబాద్ నగరం కూడా ఓవర్ క్రౌడెడ్ గా మారిపోయి ఎప్పుడో చెరువులు, నదులు మురికి కాలువలుగా మారిపోయాయి. ఈ పరిస్థితి మరింత ముదురుతూ ఉంది. మరి దేశంలో ప్రముఖ నగరాలు అని చెప్పుకోదగిన వాటి పరిస్థితులను నిత్యం వార్తల్లో చూస్తూనే ఉన్నాం. బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ ఈ 3 నగరాలను కలిపి చూసుకుంటే ఏపీలోని 170 కుటుంబాల్లో ఎవరో ఒకరు అక్కడ స్టే చేస్తూ ఉన్నారు. ఏపీలో నివాసం ఉంటున్న వారికి ఆ నగరాలతో తెగని అనుబంధం ఉంది. మరి అక్కడ పరిస్థితులను చూసిన తర్వాతైనా ఏపీ ప్రభుత్వం తాను నూతనంగా నిర్మించదలుచుకున్న నగరం గురించి సమీక్షించుకోవాల్సింది. అయితే అమరావతిని దేవతల రాజధాని అని చెప్పుకునే చంద్రబాబు నాయకత్వంలోని ప్రభుత్వానికి అలాంటి ఉద్దేశం ఏ కోశానా లేదు. ఏం చెప్పినా ఎన్ని చెప్పినా అమరావతి చంద్రబాబుకు పరమావధి. దాని లోపాలు బోలెడన్ని ఆదిలోనే బయటపడుతూ ఉన్నా, దానిపై ప్రజల్లో చర్చ జరుగుతూ ఉన్నా చంద్రబాబు ఖాతరు చేసేలా లేరు. మసిపూసి మారేడుకాయ చేసైన అమరావతి భ్రమలను ప్రజల్లోకి చొప్పించాలని ఆయన కృత నిశ్చయంతో ఉన్నట్టుగా ఉన్నారు. మరి ఇది చంద్రబాబుకు రాజకీయంగా మేలు చేస్తుందా లేదా అనే విషయాలను పక్కన పెడితే అసలు అమరావతి అనేది ఆంధ్రప్రదేశ్కు శాశ్వతంగా ఒక గుదిబండగా మారుతూ ఉండడం విచారకరమైన అంశం. అమరావతి ఆంధ్ర రాష్ట్రానికి అనేక రకాలుగా గుదిబండలా మారబోతోందని ఈ వర్షాకాలం మరో రకంగా నిరూపించింది. అసలు అవి భారీ వర్షాలు కూడా కావు. భారీ వర్షాలంటే వేరే. అవి కేరళలోనో ఇతర సముద్ర తీర ప్రాంతాల్లోనో పర్వత ప్రాంతాల్లోనో చూడవచ్చు. ఈ ఆగస్టులో ఏపీని పలకరించింది అలాంటి వర్షాలు కావు. జస్ట్ మహా అయితే 10 సెంటీమీటర్ల వర్షపాతం. 10-12 సెంటీమీటర్ల వర్షపాతానికి అమరావతి మరో ఏడాది మునక వేసింది. ఐకానిక్ టవర్లంటూ అమరావతికి ప్రతిష్టాత్మకంగా చంద్రబాబు ప్రభుత్వం నిర్మించి తలపెట్టిన ప్రాంతం కావచ్చు, రాజధాని పరిధిలోకి వచ్చే వేల ఎకరాల భూమి కావచ్చు, పీకల్లోతు నీటితో దర్శనమిచ్చింది. అది కూడా వేల ఎకరాల ప్రాంతం ఇలా నీట మునిగింది. మరి ఏ నిర్మాణము చేపట్టకుండానే ఇలా నీట మునిగితే రేపక్కడేదైనా కడితే అప్పుడు పరిస్థితి ఎలా ఉంటుంది అనేది ఊహాతీతమేమీ కాదు. అలా ఊహించుకుంటే జస్ట్ భయమేస్తుందంతే. అందున ఇదేమీ అల్లాటప్పా ప్రాజెక్ట్ కాదు. అమరావతి అనేది ప్రపంచంలోని అన్ని నగరాలకు ఒక నకలు లాంటిదని,
అమరావతి అనేది అద్భుతమని చంద్రబాబు అనుకో అనునిత్యం ఊదరగొడుతూ ఉంటుంది. మరి ఆ మాటలకు వాస్తవ పరిస్థితికి కనీసం సంబంధం లేకపోవడం శోచనీయం. వర్షాకాలం వస్తే నీటిలో మునిగిపోయే ప్రాంతంలో ఏం కడతారు అనేది 5వ తరగతి పిల్లాడైనా వేసే ప్రశ్న. అయితే ఈ చిన్న ప్రశ్న అమరావతి భ్రమలను కలిగించడంలో గత దశాబ్దన్నర కాలంగా అవిరళం కృషి చేస్తున్న చంద్రబాబు అనుకోకు తలెత్తకపోవడం గమనార్హం. అసలు అమరావతి ప్రాంతం భారీ నిర్మాణాలకు ఏమాత్రం సరైన ప్రాంతం కాదని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ స్పష్టం చేసిన వాస్తవాలను తెలుగువారు చూశారు. అక్కడ నిర్మాణం చేపట్టాలంటే కనీసం 20 అడుగుల మేర భూమిని పూడ్చాలని కమిషన్ తేల్చి చెప్పింది. అలాగే కడతామని ఏపీ ప్రభుత్వం చెప్పిందట. మరి 32,000 ఎకరాల భూమిని 20 అడుగుల మేర ఎత్తు పెంచాలంటే అంత మట్టిని ఎక్కడి నుంచి తెస్తారో మరి. అంత అవకాశమూ లేకుండా ప్రతి ఏటా ఇలా వరదలు ముంచెత్తుతూ ఉంటే ఇక నిర్మాణాలు ముందుకెళ్లేదెప్పుడో మరి. అయినా ఎవరైనా నవ్వుతారనే భయం కూడా లేకుండా అమరావతి నుంచి నీటి ఎత్తిపోతల పథకం చేపట్టారు. అలాంటి పని చంద్రబాబు ప్రభుత్వం చేపట్టింది కాబట్టి సరిపోయింది. దేశంలో వేరే రాష్ట్రంలో ఎక్కడైనా ఇలా ఐకానిక్ టవర్ల ప్రాంతం నుంచి నీటి ఎత్తిపోతల పథకం, ఐకానిక్ టవర్ల నిర్మాణ ప్రాంతానికి నీళ్లు రాకుండా మరో ప్రణాళిక లాంటి ఎత్తుగడలను వేసుంటే అవి జోక్ ఆఫ్ ది డికేడ్గా నిలిచిపోయేవి. ఈ ప్రహసనం గురించి, ఈ కామెడీ గురించి దేశమంతా చర్చించేది. అయితే ఇలాంటి చర్యలు చేపడుతున్నది చంద్రబాబు ప్రభుత్వం కాబట్టి ఆయనకు అనుకూలంగా బలమైన మీడియా, బలమైన సోషల్ మీడియా, అన్ని వ్యవస్థలోనూ ఆయన 4 దశాబ్దాల్లో పెట్టుకున్న వ్యక్తులు ఉన్నారు కాబట్టి ఇలాంటి చర్యలకు తెగబడుతున్నారు. కానీ లేకపోతే ఇంత కామెడీ మరొకటి ఉండేది కాదు. అయినా ఏడాది నుంచి ఒక్క ఐకానిక్ టవర్ పునాదుల నుంచి నీరు తోడడమేంటి? మళ్లీ వర్షాకాలంలో అదే ప్రాంతం మళ్లీ నీటిలో మునిగిపోవడమేంటి? అంతర్జాతీయ నగరం నిర్మిస్తున్నామని 10 ఏళ్ల నుంచి బిల్డప్లేంటి? ఒకదానికొకటి అసలు పొంతనుందా? ఇవన్నీ బేసిక్ కామన్ సెన్స్ క్వశ్చన్స్ కదా. అయితే చంద్రబాబు లాబీ ఎంత బలమైందంటే ఆంధ్ర జనాల్లో ఇలాంటి కామన్ సెన్స్ ను కూడా పోగొట్టేంత. ఒకవైపు అమరావతి సెల్ఫ్ ఫైనాన్స్డ్ ప్రాజెక్ట్ అంటారు, మరోవైపు అమరావతి కోసం అప్పులు తెస్తారు. 32,000 ఎకరాల భూమిని ల్యాండ్ పూలింగ్ లో తీసుకునేందుకు 1,000 కోట్ల రూపాయలు ఖర్చు. ఆ 1,000 కోట్ల రూపాయలను డైరెక్ట్ గా వెచ్చించి ఉంటే పూలింగ్ లో తీసుకోవడం కాదు, ఆ భూమిని మొత్తం కొనేయొచ్చు అని అనేక మంది మొత్తుకుంటూ ఉన్నారు. ఎకరాకు 10 లక్షల రూపాయలు చెల్లించినా ల్యాండ్ పూలింగ్ కోసం వెచ్చించిన మొత్తంలో ఆ భూమినంతా కొనుక్కోవచ్చునని అనేక మంది సాక్ష్యాధారాలతో చూపిస్తూ ఉన్నారు. అయితే ఇప్పటికీ ల్యాండ్ పూలింగ్ అనేది చంద్రబాబును వ్యక్తిగతంగా నమ్మి చేసిందని, భూములిచ్చిన వారు త్యాగదనులని చెబుతూ ఉన్నారు. అయితే ఈ పూలింగ్ కోసం వెచ్చించిన మొత్తంతో ఆ భూములన్నీ ప్రభుత్వం ఎప్పుడో కొనుక్కోవచ్చని ఆలోచన కూడా ఆంధ్రుల్లో కలగనంత స్థాయిలో చంద్రబాబు లాబీ నిరంతరం పనిచేస్తూ ఉంది. ఫాల్స్ ప్రొజెక్షన్స్, మిస్లీడింగ్ ప్రొజెక్షన్స్, అబద్ధాలు, దీన్ని నిరంతరం మీడియా ద్వారా ప్లే చేయడం ద్వారా ప్రజల మైండ్స్ని దీన్ని వ్యతిరేకించడమే ఒక నేరం లాగా ప్రజల మైండ్స్ని మలచడము, లేకపోతే ప్రజల దృష్టిలో వ్యతిరేకించే వాళ్ళని, విమర్శించే వాళ్ళని వీళ్ళు ఇట్లాంటి వాళ్ళు అనేటువంటి ముద్ర వేయడం ద్వారా వాళ్ళు కొనసాగిస్తున్నారు. వచ్చే రోజుల్లో మరి అదనంగా కావాలనేటువంటి 40-50 వేల ఎకరాలని మీరు ఇప్పుడు గట్టిగా అడ్డుకోకపోతే ఇంకా అది మొత్తం వేరే వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోయి ఇప్పుడు రైతులు పడిన బాధల కంటే రెట్టింపు బాధలు వీళ్ళు పడాల్సినటువంటి రోజులు వస్తాయి. ఈ ప్రాజెక్టులని బోగస్ ప్రాజెక్టులు, కొత్త ఎయిర్పోర్ట్ కానీ, లేకపోతే ఈ రైల్వే స్టేషన్ అనేది, స్పోర్ట్స్ సిటీస్ అనేటివి, ప్లస్ ఇది ఈ మెట్రో, ఇవి వాటిని ఏ మేరకు అడ్డుకొని నగర పరిసరాలను కాపాడుకుంటారనేది మీ చేతుల్లోనే ఉంది. అమరావతి కామధేనువు అంటారు చంద్రబాబు. అయితే ఏపీలో నలుమూలలకు ఏ ప్రాజెక్ట్ వచ్చినా అన్నింటినీ అమరావతే మింగేస్తూ ఉంది. వెనుకబడ్డ రాయలసీమ, ఉత్తరాంధ్రలకు చెందాల్సిన కేంద్ర ప్రాజెక్టులను కూడా అమరావతి దారే పట్టిస్తున్నారు. మరి అమరావతి ఇలా ఎలా కామధేనువు అయ్యిందో అంతుపట్టదు. అమరావతి పేరిట తెస్తున్న రుణాలకు వడ్డీలు కట్టాల్సింది ఏపీ ప్రజలే. మరి కామధేనువు పోషణ కోసం ఇలా అప్పులు, వడ్డీల భారం పడుతుందా? అదే అనుకుంటే మళ్లీ ల్యాండ్ పూలింగ్ అంటూ ఈ మధ్యన హడావిడి చేశారు. ఇప్పటికే సేకరించి పెట్టిన భూమినంతా పందేరం చేశారో ఏమో కానీ మళ్లీ కొత్తగా భూసేకరణ అంటూ ప్రకటించారు. అయితే ఇప్పటికే అయిపోయిన కామెడీ చాలదని మళ్లీ 1,000 ఎకరాలు అంటే ప్రజల నుంచి తిరుగుబాటు మొదలవుతుందనుకున్నారో ఏమిటో కానీ
మళ్లీ వెనకంజ వేశారు. అయితే ఆ వెనకంజ బహుశా తాత్కాలికమైనదే కావచ్చు. ఏతావాత చంద్రబాబు డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన అమరావతి ఆంధ్రుల పాలిట ఒక శాశ్వత గుదిబండగా మారడం ఖాయమన్నట్లే. ఇది మాత్రం నిస్సందేహం. ఆ అమరావతి భూములు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సొంతం కాదు. ఆ భూములిచ్చిన వారికి ప్రభుత్వం ఆర్థికంగా శాశ్వతంగా రుణపడి ఉంటుంది. వాళ్లకు చెల్లింపులు చేయాలి, నిర్మాణాలకు అప్పులు తేవాలి, ఆంధ్రప్రదేశ్ను తాకట్టు పెట్టాలి. అమరావతి ప్రాంతానికి ప్రతి ఏటా వరదలు వస్తూ పోతూ ఉంటాయి. ఆ నీటిని తోడి పోస్తూనే ఉండాలి. అసలు ఒక రాజధాని నగరం అంటే అది ప్రభుత్వాలు తాపీ మేస్త్రీలుగా మారికట్టేవి కావని, నగరాలు వాటంతటవే ఏర్పడాలని, అవి ఉపాధి అవకాశాలతో ప్రజలను ఒక చోటికి చేర్చి ఏర్పడేవని, భూములను సేకరించి పెట్టి రాజధాని నిర్మించిన దాఖలాలు ప్రపంచ చరిత్రలో లేవని, అందున నిర్మాణాలు చేపట్టడానికే పనికిరాని ప్రాంతాన్ని ఎంచుకుని వేల ఎకరాల భూమిని సేకరించి చేసేది ప్రహసనమే తప్ప ఇంకేం కాదని ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆలోచించని రీతికి వారిని తీసుకెళ్లి వారు మేలుకునేలోపే వారి మెడన ఒక శాశ్వత గుదిబండను తగిలించేశారు. దట్ ఈస్ చంద్రబాబు. ఇది వాళ్ళ బిగ్ స్టోరీ. మరేం టాపిక్స్తో మళ్ళీ కలుద్దాం. నమస్తే.